అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ను కానీ చూస్తే ఇది పూర్తిగా అవాస్తవంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ బుక్లు ఇచ్చినది మాత్రం వాళ్ళు ఏవైతే బయట చెప్పుకుంటున్నారో, పబ్లిసిటీ చేసుకుంటున్నారో వాటినే. ఇది ఈరోజు చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళది పబ్లిసిటీ మాత్రం చాలా ఫుల్గా ఉంది, పర్ఫార్మెన్స్ మాత్రం చాలా వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు బడ్జెట్ బుక్లో వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే పొగుడుకోవడం అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఈరోజు ఈ బడ్జెట్ బుక్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈరోజు చూసుకుంటే ఏ వర్గానికి కూడా వీళ్ళు అంటే సాటిస్ఫైగా ఏ వర్గం కూడా లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఏ వర్గం వారు కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసి ఎంతో రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గము కూడా ఈరోజు టీవీల ముందు కూర్చొని ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, మన కోసం ఎంత నిధులు కేటాయిస్తారు, మన కోసం ఎంత నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూసిన పరిస్థితి ఈరోజు ఉంది. అయితే వాళ్ళ ఆశలన్నీ నిరాశలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు అన్నీ, అంటే ఉద్యోగస్తులకు కానీ మహిళలకు కానీ అందరికీ ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోను కూడా వాళ్ళ సూపర్ 6ను కూడా పూర్తి అమలు పరిచిన పరిస్థితి. మళ్ళీ గొప్పగా బడ్జెట్ బుక్లో ఏం చెప్పారు, సూపర్ 6 అన్ని అమలు పరిచామని చెప్పారు. ఆడబిడ్డ నిధికి వస్తే ఆడబిడ్డ నిధికి ఆశలు కల్పించారు, ఆడపిల్లలకు లిటరలీ ఆశ కల్పించారు. మీరు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు 1500 ఇస్తామని చెప్పారు. ఈరోజు వాళ్ళు చూసుకుంటే 1500 ఎక్కడిచ్చారు, అసలు అది కూడా ఇవ్వలేదు. తర్వాత వాళ్ళు అది ఇవ్వకపోగా మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డాక్రా మహిళలకు 0 వడ్డీ ప్రస్తావన కూడా ఇందులో ఇవ్వలే. అంటే మహిళలకు నిట్ట నిలువున మహిళలను ముంచేసిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమే. మళ్ళీ వాళ్ళు మహిళా సాధికారత గురించి గొప్పగా బడ్జెట్ బుక్లో చెప్పుకోవడం జరిగింది. అంటే ఈరోజు చూసుకుంటే ఇంకా మహిళలు ఇంకా నిరుద్యోగ భృతి ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన రాలే. ఎంతో ఆశగా ఎదురు చూశారు నిరుద్యోగులంతా. అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా 3000 ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది, ఖచ్చితంగా మనకు 3000 అందుతుందని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూశారు. వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. తర్వాత చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా ఎవరికి నెరవేర్చలేదు. ఇంకా మా ఉద్యోగస్తులు వాళ్ళకు వస్తే ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఈ బడ్జెట్ను తయారు చేస్తారో ఆ బడ్జెట్కు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏది అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు వెన్నుపోటు పోర్చిన ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంతో అసలు ఆ బడ్జెట్ రెడీ చేసేటప్పుడు కూడా ఉద్యోగస్తులు ఇన్ని తప్పులు రాయాలన్నా దీంట్లోనే ఆలోచించుంటారు. ఎందుకంటే ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించి ఒక్కటి కూడా ఇందులో ప్రస్తావన లేదు. పిఆర్సీ గురించి ఎక్కడైనా ప్రస్తావన ఉంటుందంటే అది లేదు. అంటే తర్వాత ఐఆర్ ఖచ్చితంగా ఐఆర్ ఇస్తారులే అనుకున్నారు. ఐఆర్ ప్రస్తావన ఈ రోజుకి 20 నెలలు కావస్తున్న వాళ్ళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న ఐఆర్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. అదే చూసుకుంటే ఇంకా అనేకమైన హామీలు ఉద్యోగులకి ఇచ్చారు. అది ఎక్కడ ఇంకా ఓ విషయం చెప్పాలి. హోమ్ మినిస్టర్ గారు ఈరోజు హౌస్లో బడ్జెట్ మా మండలిలో మాట్లాడడం జరిగింది, దాని మీద ప్రవేశపెట్టారు. తన ప్రస్తావనలో కూడా పోలీసుల గురించి మాట్లాడడం జరిగింది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న పోలీసులు అంతా చాలా ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే మా మంత్రి గారే దీంట్లో ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు, సో మాకు కూడా చాలా వరకు న్యాయం జరిగింటుందని చాలా ఆశగా ఎదురు చూశారని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు ఆశగా ఎదురు చూసిండారంటే ఆ మేడం చదివేటప్పుడంతా కూడా మేము గమనించాం, పోలీసులకు ఇంత గొప్ప మేలు చేసాము అని తన ప్రస్తావనలో వచ్చింది. నేను ఇంకా చూస్తూ వచ్చాను ఎక్కడ చేస్తున్నారు ఏంటి చేశారని చూస్తే వాళ్ళు చెప్పడం ఏంది, పోలీసులకు 3000 వెహికల్స్ అరేంజ్ చేసాము, అక్కడ సీసీ కెమెరాలు పెట్టాం, అక్కడ డ్రోన్లు పెట్టాం. వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి లబ్ధి పొందాలి కానీ ఆర్థిక ప్రయోజనాలు అందాలి కానీ పోలీసులకు న్యాయం చేశామని ఇక్కడ చెప్పడం అనేది చాలా అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్కడా కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి అందట్లేదు. కాబట్టి వాటి మీద ఏదన్నా పోలీసులకు మనం మంచి చేశాము అంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ గురించి ఇంకొకసారి ఆలోచించి వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి అందించాలని హోంమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా చూసుకుంటే పోతే ఈ బడ్జెట్ ఎవరికి కూడా సాటిస్ఫైగా లేదు, అన్సాటిస్ఫైగానే ఉంది.
ఇంకా ఇంకా మేము క్లుప్తం ఇక్కడ హౌస్లో నెక్స్ట్ మళ్ళీ మేము ఈ సబ్జెక్ట్ మీద తీసుకున్నప్పుడు క్లియర్గా అంకెలతో సహా మళ్ళీ మేము చెప్తామని తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ.